భూ సమస్యల శాశ్వత పరిష్కారం కోసం రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన భూభారతి ఆర్ఓఆర్ చట్టం ఎంతో దోహదపడుతుందని జిల్లా కలెక్టర్ రాహుల్ రాజ్ అన్నారు. మెదక్ జిల్లా నార్సింగ్ రైతు వేదికలో స్థానిక తహసీల్దార్ షేక్ కరీం ఆధ్వర్యంలో భూభారతి ఆర్ఓఆర్ చట్టంపై అవగాహన సదస్సు ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా కలెక్టర్ రాహుల్ రాజ్ ఆర్డీఓ జయచంద్రారెడ్డి మాట్లాడుతూ భూభారతి చట్టంతో రైతుల భూములకు భద్రత లభిస్తుందని, రైతులు ప్రజలు పడుతున్న ఇబ్బందులను గమనించిన రాష్ట్ర ప్రభుత్వం భూ సమస్యల శాశ్వత పరిష్కారానికి నిపుణుల కమిటీతో వివిధ రాష్ట్రాల్లో అధ్యయనం చేసి పటిష్టమైన చట్టాన్ని రూపొందించి అమల్లోకి తెచ్చిందన్నారు. ఒక్కొక్క కార్నర్ కి ఏమేమి లాంగిట్యూడ్స్ ఉన్నాయి, లాంగిట్యూడ్స్ ఉన్నాయి అవన్నీ కూడా అలా మెన్షన్ చేసి ఆయన పాస్బుక్ లో ప్రింట్ చేయడం చెప్తారు. సో దీని ద్వారా ఏమవుతుందంటే రానున్న రోజులలో అంటే ఒక 10 సంవత్సరాలు 100 సంవత్సరాలు 1000 సంవత్సరాల తర్వాత కూడా వాళ్ళు వచ్చి వాళ్ళ వారసులు వచ్చి మా ఫలానా మా తాత మా ముత్తాతకి మరి నార్సింగి మండలంలో భూమి ఉండే మరి అప్పుడు ఆయన చాలా తెలివిమంతుడిలాగా ఆయన శాటిలైట్ ఇమేజ్ వాళ్ళ లాంగిట్యూడ్ లాంచుకొని సర్వే చేసుకుని ఆ మ్యాప్ కూడా వేసుకున్నాడు. అంటే కూడా ఆ శాటిలైట్ ఇమేజ్ ఎప్పటికీ కూడా భూమి ఉన్నంత వరకు కూడా ఆ ఇమేజ్ కూడా ఉంటుంది కాబట్టి డైరెక్ట్ మోకం మీద పోయిన హద్దులు ఏంటి అని కూడా సర్వే డిపార్ట్మెంట్ కానీ లేకపోతే ఆయననే ఫోన్ కూడా ఆయన హద్దులు వెరిఫై చేసుకునే విధంగా కూడా ఇది ఏర్పాటు చేయడం జరుగుతుంది. సో దీని ద్వారా ఏ విధమైన భూ తగాదాలు ఫీల్డ్ మీద జరగకుండా మనకు ఉంటాయి. నేను ఇందాక చెప్పినట్టు మట్టితో కట్టేస్తే అది చెరిపేయచ్చు, రాళ్ళు పెట్టినా కానీ రాత్రికి రాత్రి ఆ రాళ్ళు కూడా మాయం చేసేయచ్చు. బట్ శాటిలైట్ తోని అంటే ఉపగ్రహంతో మనం కనుక ఒకవేళ మనం ఈ సర్వే చేసుకుని ఆ మ్యాప్ చేసుకున్నట్టయితే దాన్ని చెరిపేయాలంటే ఎట్లా సాధ్యమవుతుంది? అయితే దాంతో కూడా అవుతుంది. ఎట్లా అవుతుంది? శాటిలైట్ ని తీసేస్తే అప్పుడు పాసిబుల్ అవుతుంది. బట్ ఆ శాటిలైట్ ని తీసే అంత స్తోమత మనకి ఎవరు కూడా లేదు. ఇంకా అంత అడ్వాన్స్ గా మనం ఎవరు కూడా పోలేదు. అంటే చిన్న పట్టణాలు వాళ్ళందరూ సరే గట్టులు జరిపేద్దామంటే శాటిలైట్ ని చెప్పేస్తే ఈ గట్టు కూడా పోతుంది అనుకునేంత స్థాయికి ఇంకా మనం ఎదగలేదు. కాబట్టి సూర్య చంద్ర వారసులకు కూడా 1000 ఏళ్ల వరకు కూడా భూమి ఎక్కడుందో కూడా క్లియర్ గా చెప్పే విధంగా మనకి ఆ భూధార్ కార్డ్ అనేది పర్ఫెక్ట్ గా ప్రభుత్వం ఇవ్వబోతా ఉన్నది. రాబోయే రోజుల్లో రిజిస్ట్రేషన్ చేసుకోబోయే ముందు కూడా వాళ్ళు అప్లై చేసుకొని సర్వే చేసుకొని ఆ నక్ష తీసుకొని ఆ నక్ష ప్రకారమే రిజిస్ట్రేషన్ చేసుకునే విధంగా కూడా మనకి ఏర్పాట్లు జరుగుతూ ఉన్నాయి. ఆ రిజిస్ట్రేషన్ డాక్యుమెంట్ కూడా ధరణిలో ఇంతకుముందు ఏ డాక్యుమెంట్ దాని ప్రకారంగానే రిజిస్ట్రేషన్ అవుతుండే. అట్లా కాకుండా రిజిస్ట్రేషన్ చేసుకునే వ్యక్తి ఏమేమైతే అగ్రిమెంట్ లో మనం ఏమేమైతే రాసుకోవాలన్నతో వస్తాయి. అంటే మీ భూమి ఎక్కడుంది, అది ఈ ఉత్తరం ఎవరు ఉన్నారు, దక్షిణం ఎవరు ఉన్నారు, అది ఎట్లా వంకర్లు తిరిగి ఉంది అని మ్యాప్ తయారు చేసిన తర్వాత సర్వేయర్లను ప్రభుత్వం మండలానికి 3 లైసెన్స్ సర్వేయర్లను పెడతా ఉన్నారు. వాళ్ళు వచ్చి మీ భూమిని కొలిచి మ్యాప్ తయారు చేసి ఆన్లైన్లో దాన్ని పెట్టిన తర్వాత ప్రభుత్వం మీకు కొత్త పాస్బుక్ ఇస్తుంది. అప్పటి వరకు కూడా ఈ పాస్బుక్ అందుబాటులో అంటే చెల్లుతుంది. ఈ పాస్బుక్ మీదనే బ్యాంక్ లోన్లు వస్తాయి. ఈ పాస్బుక్ మీదనే భూమి అమ్ముకోవచ్చు, కొనుక్కోవచ్చు కొత్త చట్టంలో కూడా. ఇది నెంబర్ 1. నెంబర్ 2, పాత చట్టం ప్రకారము, పాత చట్టం అంటే దాన్నే మనం 2020 ఆర్ఓఆర్ చట్టం అంటాము. కొంతమంది దాన్ని ధరణి చట్టం అంటారు. ధరణి అనేది పోర్టల్ పేరు, కంప్యూటర్ పేరు. కంప్యూటర్లో ఉండే సాఫ్ట్వేర్ మీ సేవలో మీరు అప్లై చేస్తారే దాని పేరు ధరణి. కానీ చట్టాన్ని కూడా ధరణి చట్టం అని అనుకుందాం కొద్దిసేపు వరకు. పాత ధరణి చట్టంలో ప్రకారం ఏంటి అంటే ఎంఆర్ఓ రిజిస్ట్రేషన్ చేసే అధికారం వచ్చింది. దాంతో కొంత సౌలత్ ఉంది. సబ్ రిజిస్ట్రార్ ఎక్కడో 4-5 మండలాలకు ఒకరు ఉంటారు కాబట్టి అక్కడ పోతే చాలా దూరం అవుతుంది. ఎంఆర్ఓ దగ్గర రిజిస్ట్రేషన్ వెంటనే అయింది, వెంటనే పాస్బుక్ ఇచ్చారు. పాత రోజుల్లో కాకుండా గతంలో రిజిస్ట్రేషన్ ఒకరి దగ్గర పాస్బుక్ ఒకరు ఇచ్చేది. అలా కాకుండా ఎంఆర్ఓ దగ్గరనే రిజిస్ట్రేషన్, ఎంఆర్ఓ దగ్గరనే గంట లోపలనే పాస్బుక్ ఇచ్చారు ధరణి ప్రకారం. మరి ఇప్పుడు అది ఉంటుందా పోతుందా అనేది ఒక రెండవ ప్రశ్న. ఇప్పుడు అది ప్రజలకు చాలా